మేషరాశి వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. 2025 మహాశివరాత్రి మొదలు వీరికి జరగబోయే భయంకరమైన నిజాలు 1000% జరగబోయేది ఇదే. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మహాశివరాత్రి మొదలుకొని వీరి జీవితంలో జరగబోయే భయంకరమైన నిజాలు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారండి. ఆ వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా అనుకూలమైన మార్పులు అయితే మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. 2025 మీ యొక్క వైవాహిక జీవితాల పరంగా కానీ లేదా ప్రేమ జీవిత పరంగా కానీ మీకు చాలా కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు. సంతోషకరమైన వార్తలతో చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. కుటుంబంలో మీకు చాలా ఆనందం అనేది నెలకొంటుంది. సూర్య భగవానుని ఆరాధన మీకు శక్తినిస్తుంది. గ్రహబలం సంపూర్ణంగా యోగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ రంగాల్లో విజయ అవకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే పని మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆలోచనలు మిమ్మల్ని ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. అపారమైన అనుభవంతో లాభాలు కూడా అందుకుంటారు. తోటివారి నుండి సాయం అందుతుంది. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మళ్ళీ ఇటువంటి శుభకాలం ఎన్నాళ్ళకో కానీ రాదు. కుటుంబ వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం మీకు అంతా కూడా మేలును కలిగిస్తుంది. మీ జీవితంలో ఊహించిన మార్పులు అయితే తెస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. మేషరాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. మీ వృత్తి పరంగా, విద్యాపరంగా, వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మీకు మేలు జరుగుతుంది. మీ వ్యాపారంలో కూడా అపారమైన విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మరియు ఆర్థిక సంక్షోభం కూడా ఎప్పుడు కూడా ఉండదు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ కళలను నెరవేర్చుకోగలుగుతారు. మీ లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరణ పొందుతారు. అక్టోబర్ నెల 4వ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా అన్ని కష్టతరమైనటువంటి పనులు నెరవేరుతాయి. ఈ సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కోరికలన్నీ కూడా నెరవేరడం చూడవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలత అనేది ఉంటుంది. మేషరాశి 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ఆర్థికంగా బలంగా ఉంటారు. మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు. ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే సంవత్సరం చాలా మంచి ఫలితాలను తెస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యంలో మెరుగుదల కూడా చూస్తారు. మీ మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉంటుంది. పవిత్రమైన మరియు సానుకూలమైన ఆలోచనలు మీ మనసులో వస్తాయి. స్నేహితులతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు అన్నయ్య మద్దతు కూడా లభిస్తుంది. 12వ ఇంట్లో శని సంచారం చాలా శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సంవత్సరం మీరు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి మీకు అనేకమైన అవకాశాలు లభిస్తాయి. మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు చాలా మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 11వ ఇంట్లో రాహు సంచారం మీకు తగినంత ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనం కూడా ఉంటుంది. 2025 చివరిలో మీరు కొన్ని ఒడిదుడుకులు చూస్తారు. సంవత్సర ప్రారంభం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి యొక్క కళలను నిజం చేసుకోవడానికి అనేకమైన అవకాశాలు లభిస్తాయి. వారికి తమ యొక్క స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు ఉండవచ్చు మరియు వారిపైన నమ్మకం కూడా ఉండదు. మరొక వైపు ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొన్ని రోజులు ఈ సంవత్సరం మరియు కొంతమంది విచారంతో నిండి ఉంటారు. ఈ సంవత్సరంలో మీరు ప్రేమలో మోసపోవచ్చు. మీరు ప్రేమికుడిని అంతగా నమ్మడం మీకు
చాలా కష్టంగా ఉంటుంది. తప్పుడు సంబంధంలో ఉండడం కంటే కూడా ఆ సంబంధాన్ని తెంచుకోవడమే మేలు. మీరు మానసికంగా గాయపడవచ్చు. మొత్తం మీద 2025 నూతన సంవత్సరం మీ జీవితంలో చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు. మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీరు ప్రతి మంగళవారం హనుమాన్జీని పూజించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సానుకూలత లభిస్తుంది మరియు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. చెడు ప్రభావాలను తొలగించడానికి దానాలు చేయడం మంచిది. చేయకూడని పనులు ఏమిటి అంటే మీరు పొట్టిగా ఉండి చాలా త్వరగా కోపంగా ఉన్నట్లయితే కనుక ఎరుపు రంగు దుస్తులు ధరించడం మీరు ముందుగా మానుకోవాలి. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యం కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకొని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశాలు ఉంటాయండి. ఈ రాశి వారి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు. నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం కూడా అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీ నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర, చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం ఉంటుంది. మేష రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెరగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.